హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడి చేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో. ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి, దీని యందు ప్రజ్వరుడు ప్రవేశిస్తాడు. ఇది నానాటికి మారిపోతుంది. నానాటికి మారిపోయి చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది, దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే, మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు, ఎంత ప్రేమగా చూశారు, ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది, ఎన్ని దండలు వేయించుకుంది, ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది, ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని నమస్కారాలు చేశారు, వీటితో ఏమీ సంబంధం ఉండదు. ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది. కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన ఔదల దాల్చాడు. కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు, ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు, తొట్టతొదకు మాత్రం కాలిపోవలసిందే, అథవా భూమి యందు కప్పిపెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు. అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే. వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే, రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపో